హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ మన పైథాన్ డిఎస్ఎస్ సిరీస్. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో ఫ్రమ్ బేసిక్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫర్ లూప్ అంటే ఏంటో. సో దానికంటే ముందు మనం జనరల్గా ఎడిషన్ ఎట్లా చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎట్లా చేస్తాం పైథాన్లో అని ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ నీకు కావాలంటే వెళ్ళి విఘ్నేష్ రెడ్డి julakanti.in/python and search. So refresh Vignesh VIGNESH. So VIGNESH Vignesh Reddy julakanti.in. సో స్పెల్లింగ్ ఒకసారి మంచిగా చూసుకో. అండ్ ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. అండ్ ఇక్కడ స్టెప్ 1 బేసిక్స్లో నేను ఈ వీడియో రిలీజ్ అప్పటికి అప్డేట్ చేసి ఉంటా. సో అక్కడ నోట్స్ మీద క్లిక్ చేస్తే లెవెల్ 2 నోట్స్ మీద నీకు డైరెక్ట్ వచ్చేస్తుంది ఈ పీడిఎఫ్. సో వెళ్ళి డౌన్లోడ్ చేసుకో. సో ఇప్పుడు మనం మన ఆన్లైన్ పైథాన్ కంపైలర్ ఓపెన్ చేద్దాం. సో ఆన్లైన్ పైథాన్ కంపైలర్. సో ఇప్పుడు మనం ఎడిషన్ ఎట్లా చేద్దామో చూద్దాం. సో సపోజ్ ఏదో ఒక వేరియబుల్ తీసుకొని నేను ఒక వేరియబుల్ ఫస్ట్ అని తీసుకుంటున్నా, దానికి ఏదో ఒక నెంబర్ ఇస్తున్నా. తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ ఫస్ట్ ప్లస్ 8 అన్నా అనుకో. సో ఫస్ట్కి 8 యాడ్ అయ్యి ఏమొస్తుందో అది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్లస్ 8 అంటే 13 ప్రింట్ అయింది. అండ్ ఇక్కడ నేను సెకండ్ అనే వేరియబుల్ కూడా తీసుకొని 10 అన్నా. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్లస్ సెకండ్ అన్నా అనుకో, సెకండ్. సో ఇప్పుడు ఫస్ట్ ప్లస్ సెకండ్ కలిపి ప్రింట్ అవుతుంది. సో 5 + 10 15. సో 15 ప్రింట్ అయిపోయింది. సో ఇట్లా మనం ఎడిషన్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్ అని ఇక్కడనే అనేసి ఇక్కడ థర్డ్ని ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు ఫస్ట్ ప్లస్ సెకండ్ అడిషన్ అయ్యి థర్డ్ కూడా ప్రింట్ అయిపోతుంది 15 అని. సో ఇది బేసిక్ ఎడిషన్. అండ్ సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ మైనస్ పెట్టు. సో 5 - 10 ఎంత? -5. సో -5 ప్రింట్ అయిపోతుంది. సో ఇదన్నమాట. అండ్ ఇన్ కేస్ నువ్వు ఫస్ట్కి +1 యాడ్ చేయాలి అనుకున్నావు అనుకో. సో నువ్వు ఏమని రాస్తావు జనరల్గా, సెకండ్ ఈక్వల్ టు ఫస్ట్ +1 అని రాసి ప్రింట్ సెకండ్ అంటే ఏమవుతుంది, 5 + 1 6 అవుతుంది. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు 6 ప్రింట్ అయింది కదా. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ +1 అని ఫస్ట్ని ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈక్వల్ టుకి రైట్ సైడ్లో ఉండేది జరుగుతుంది. సో ఫస్ట్ +1 అవుతుంది. ఫస్ట్ ఎంత 5. సో 5 + 1 అవుతుంది. సో 5 + 1 ఎంత 6. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఫస్ట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అనేది 6 అవుతుంది. సో ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైనా ఫస్ట్కి +1 ఆర్ ఏదైనా నెంబర్ యాడ్ చేయాలంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ +1 అండ్ దీని తర్వాత ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ +1 అన్నా అనుకో మళ్ళీ. సో 5 ఉండేది ఇక్కడ 6 అవుతుంది, 6 ఉండేది ఇక్కడ 7 అవుతుంది. సో ఇప్పుడు మనకి 7 ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాసా R. సో ఇప్పుడు మనకి 7 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నెగిటివ్ చేద్దాం, మైనస్ రాద్దాం. సో ఇప్పుడు 5 - 1 4 అవుతుంది, 4 - 1 3 అవుతుంది. సో ఇదన్నమాట. నువ్వు యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, ఇది బేసిక్. అండ్ సేమ్ అంతే b ఈక్వల్ టు 3 * 5 అంటే మల్టిప్లై అవుతుంది అండ్ బై 5 అంటే డివైడ్ అవుతుంది. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. అయితే ఇప్పుడు మనం ఫర్ లూప్కి వెళ్ళిపోదాం. సో పైథాన్లో ఫర్ లూప్ ఎట్లా రాస్తాం అసలు. ఫస్ట్ మన ఆనిముత్యంకి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. సో ఆనిముత్యం ముందర చాలా బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఆనిముత్యం మన స్టోరీలో హీరో. సో ఆనిముత్యం ముందర చాలా బాక్సెస్ ఉన్నాయి. ఆ చాలా బాక్సెస్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క నెంబర్ ఉంది. సో ఇక్కడ నువ్వు చూసినావుగా 3, 2, 1, 0, 9 అని ఆ బాక్స్ లోపల ఉండే నెంబర్స్ అనమాట. అయితే ఒక మర్చెంట్ వచ్చి ఎన్ని బాక్సెస్లో 1 ఉన్నాయి చెప్పు ప్లీజ్, నేను నీకు పైసలు ఇస్తా అని అంటాడు. సో ఇప్పుడు మనం ఆనిముత్యం ఏం చేయాలంటే ఇక్కడ ఎన్ని బాక్సెస్లో 1 ఉన్నాయని కౌంట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఈ బాక్స్లో 1 ఉంది, ఈ బాక్స్లో 1 ఉంది, ఈ బాక్స్లో 1 ఉంది, ఈ బాక్స్లో కూడా 1 ఉంది. సో ఆన్సర్ 4 అనమాట. మనం చెప్పాలి 4 బాక్సెస్లో 1 ఉన్నాయి, మర్చెంట్ నాకు పైసలు అని చెప్పాలి. సో ఇప్పుడు మనం దీనికి ఆనిముత్యంకి హెల్ప్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆనిముత్యంకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఫర్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ రావాలి. ఓకే, ఫర్ లూప్. సో ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ రావాలి, అరేస్ అనే కాన్సెప్ట్ కూడా రావాలి. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఆనిముత్యంకి హెల్ప్ చేయడంలో. సో మనం ఫస్ట్ ఆ 2 చూద్దాం. సో సపోజ్ మన దగ్గర 5 నెంబర్స్ ఉన్నాయి. ఆ 5 నెంబర్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ఏం చేస్తా జనరల్గా, ఇట్లా 5 నెంబర్స్ని డిక్లేర్ చేసుకొని ఇట్లా ప్రింట్ అని రాస్తా, 5 ప్రింట్ అవుతాయి. కరెక్టే కదా. సో లెట్స్ సీ
A1 ఈక్వల్ టు నేను ఏదో ఒక నెంబర్ ఇద్దాం, A2 ఈక్వల్ టు ఇంకో నెంబర్, A3 ఈక్వల్ టు ఇంకో నెంబర్, A4 ఈక్వల్ టు ఇంకో నెంబర్, A5 ఈక్వల్ టు ఇంకో నెంబర్ ఇచ్చా. సో ఇప్పుడు నేను ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చా. ఇప్పుడు వాటిని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తా, ఒక్కొక్కసారి మనం ప్రింట్ చేస్తాం. ఇదే కదా మనకు ఇప్పటిదాకా ఉన్న నాలెడ్జ్ తోటి మనం చేయగలిగేది, లైక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ప్రింట్ స్టేట్మెంట్ రాయడం. సో నాతో కలిసి మీరు కూడా కోడ్ రాయండి. సో నేను ఏం రాస్తానో మీరు వీడియో పాస్ చేసి మీరు కూడా అది రాయండి. ఓకే, అట్లనే మనం నేర్చుకుంటే మన లాజికల్ థింకింగ్ కూడా అట్లనే ఇంప్రూవ్ అవుతుంది. సో చూసారా మనం ఏం రాస్తామో అది ప్రింట్ అయిపోయాయి 5 7 4 3 9 అని. సో ఎన్నిసార్లు వేరియబుల్స్ ఇట్లా డిక్లేర్ చేస్తావు. సపోజ్ నీకు ఇక్కడ అంటే 5 ఉన్నాయి. సో 5 లైన్స్లో రాసినావు, డిక్లేర్ చేసినావు. మనకి ఇక్కడ 1 lakh వేరియబుల్స్ ఉన్నాయి, 1 lakh నెంబర్స్ ఉన్నాయి. 1 lakh నెంబర్స్కి 1 lakh లైన్స్ రాస్తావా? ఇప్పుడు ఆనిముత్యం కూడా మన దగ్గర లక్షల బాక్సులు ఉన్నాయి. అట్లుంటే ఎన్నిసార్లు అని రాస్తావు, ఎన్ని లైన్లు అని రాస్తావు? సో అట్లా నువ్వు ఏదైనా వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవాలి అంటే 1,00,000 లైన్లు రాసే బదులు క్రియేట్ చేసిన డేటా స్ట్రక్చరే అరే. సో వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా స్ట్రక్చర్ అరే అనమాట. సో దీనివల్ల నేను ఏం చేస్తా తెలుసు, ఇక్కడ A ఈక్వల్ టు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనకు కావాల్సిన వేరియబుల్స్ అన్ని 5 6 8 9 3 అనేస్తా. సో ఇప్పుడు నాకు కావాల్సిన 5 వేరియబుల్స్ ఒక్కటే లైన్లో స్టోర్ చేసేసిన. అయితే అరేని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఏదో ఒక వేరియబుల్లో అసైన్ చేస్తాం అరేని. సో దాని తర్వాత ఒక ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్, ఒక క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్ పెడతాం. దాని మధ్యలో మనకు కావాల్సిన నెంబర్స్ అన్నీ కామా సపరేటర్ తోటి రాసేస్తాం. సో దాని తర్వాత ప్రింట్లో ఎట్లా అంటే ఎట్లా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు నేను 4ని ఎట్లా ప్రింట్ చేస్తా. సో ఫస్ట్ ఒకసారి చేసి చూపిస్తే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు నేను A0 అన్నా అనుకో, ఇదంతా తీసేద్దాం. సో A0 అన్నా అనుకో ఏమవుతుంది, లెట్స్ రన్ అండ్ సి. A0 అంటే 4 వచ్చేసింది కదా. సో 4 ప్రింట్ అయిపోయింది. 0 అంటే 4 ఎందుకు ప్రింట్ అయింది? సో అరేస్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఇండిసెస్. సో అరేస్ ఆర్ లిస్ట్ అందాం. సో ఈ లిస్ట్ ఆర్ అరేస్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండిసెస్. ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను 4ని ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తా? A0 అన్నా అనుకో 4 ప్రింట్ అవుతుంది. A1 అన్నా అనుకో, ఇప్పుడు A1 అంట. సో A1 అంటే 6 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఉండే ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. వాటికి అర్థం ఏంటి అంటే ఈ ఇండెక్స్ ఇక్కడ ఉండే పొజిషన్లో అన్నిటికంటే ఫస్ట్ వచ్చే నెంబర్కి ఇండెక్స్ 0, దాని తర్వాత వచ్చే నెంబర్కి ఇండెక్స్ 1. సో వీటిలలో ఇండిసెస్ అనేవి 0 1 2 3 4 అట్లా వెళ్తాయి. ఇండెక్స్ ఆర్ ఇండిసెస్ అంటాం. సో ఇది మన వాల్యూస్ కదా, ఇది ఒక అరే అనుకుందాం. 14870 ఒక అరే. సో అరేలో దీన్ని ప్రింట్ చేయాలి అన్నా, దీన్ని నువ్వు యాక్సెస్ చేయాలి అన్నా ఈ అరే పేరు స్క్వేర్ బ్రాకెట్స్లో దాని ఇండెక్స్ తోటి యాక్సెస్ చేయొచ్చు. ఇండిసెస్ ఏంటి అంటే సో ఇది దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3, దీని ఇండెక్స్ 4 అట్లా పెరుక్కుంటూ వెళ్తూ ఉంటాయి వాల్యూస్ 0 1 2 3 4 అని. సో ఎప్పుడైనా నువ్వు అరేలో ఏదో ఒక పొజిషన్లో ఉండే ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే దాని ఇండెక్స్ హెల్ప్ తోటి యాక్సెస్ చేస్తావు. సో ఇండెక్సెస్ 0 దగ్గర స్టార్ట్ అవుతాయి, 1 దగ్గర కాదు. సో ఇది గుర్తుంచుకో. సో 0 1 2 3 4. ఇప్పుడు నేను అరే ఆఫ్ 0 అంటే 1 వస్తుంది, అరే ఆఫ్ 2 అంటే 3 వస్తుంది, అరే ఆఫ్ 4 అంటే 0 వస్తుంది, అరే ఆఫ్ 3 అంటే 7 వస్తుంది, అరే ఆఫ్ 1 అంటే 4 వస్తుంది. సో బేసికల్గా ఇవి ఇండిసెస్ అంటే. సో ఇంకా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ప్రింట్ A2 కూడా అని చూస్తా. సో 2 అంటే ఏంటి? ఇది 0 ఇండెక్స్, 4 అనేది 0 ఇండెక్స్, 6 అనేది ఫస్ట్ ఇండెక్స్, 8 అనేది సెకండ్ ఇండెక్స్, ఇది థర్డ్ ఇండెక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ అరే ఆఫ్ 2 అంటే ఏమొస్తుంది అంటే అరే ఆఫ్ 2 8 రావాలి. సో 8 వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ అరే ఆఫ్ 3 అంట, తర్వాత ప్రింట్ అరే ఆఫ్ 4 అంట. రన్ చేసి చూద్దాం. సో అన్నీ ప్రింట్ అయిపోయినాయి 4 6 8 9 3. సో ఇంత ముందు ఏం చేసినాం, ఈ ఒక్క లైన్ బదులు 5 లైన్స్ రాసినాం. సో ఇప్పుడు ఆ 5 లైన్స్ని అరే ఆర్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ తోటి ఒక సింగిల్ లైన్కి తీసుకొచ్చినాం. సో ఇది అరే ఆర్ లిస్ట్కి ఉండే అడ్వాంటేజ్ అనమాట. ఎన్నో లైన్స్ రాసే బదులు అది నీకు ఈజీ చేస్తుంది, ఒకటే దగ్గర డేటాను స్టోర్ చేస్తుంది. అండ్ దీనివల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. వచ్చే వీడియోస్లో ఆ యూజెస్ కూడా క్లియర్గా చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఇది అరే అనమాట. సో పైథాన్లో నువ్వు ఈ అరేలో ఏమంటే స్టోర్ చేసుకోవచ్చు. సో ఒక నెంబర్ స్టోర్ చేసి దాని తర్వాత విఘ్నేష్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది నువ్వు జావాలో చేయలేవు, జావాలో ఒకటే డేటా టైప్ని స్టోర్ చేసుకోవాలి. అండ్ బట్ పైథాన్లో అట్లా ఏం లేదు. ఒక నెంబర్ తర్వాత ఒక స్ట్రింగ్ విఘ్నేష్, దాని తర్వాత ఇంకో నెంబర్, దాని తర్వాత ఇంకో స్ట్రింగ్ కూడా నువ్వు పెట్టుకోవచ్చు నీకు నచ్చింది. హలో మచా. సో రన్ చేసి పెట్టవచ్చు. బాగుంది కదా. సో ఇది నువ్వు నేర్చుకొని ఉంటే, నీకు అర్థమై ఉంటే, నీకు నచ్చినారే ఒకటి క్రియేట్ చేయి.
నీకు నచ్చిన వాల్యూస్ పెట్టు అరే లోపల పెట్టి కింద కామెంట్లో పేస్ట్ చేయి, చూద్దాం ఎట్లాంటి అరే నువ్వు క్రియేట్ చేస్తావో. సో దాన్ని ప్రింట్ చేసి దాని అవుట్పుట్ కూడా పేస్ట్ చేయి. ఓకే, సో చలో నెక్స్ట్. ఇది మన బేసిక్ అరే అనమాట. సో దీంట్లో ఏమంటే వాల్యూస్ ఇచ్చుకోవచ్చు. సో సింగిల్గా నెంబర్స్ వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ స్ట్రింగ్స్. అట్లా మిగతా లాంగ్వేజెస్లో ఇస్తే ఓన్లీ నెంబర్స్, ఇస్తే ఓన్లీ స్ట్రింగ్స్ అట్లా ఉంటాయి. బట్ పైథాన్లో నీకు నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు ఈ అరేలో. సో ఇచ్చేసి రన్ కొట్టేస్తే డైరెక్ట్ దాన్ని యాక్సెస్ అయిపోయి వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. బాగుంది కదా అరే. సో ఇప్పుడు నీకు ఇంకొకటి చెప్తా. ఇక్కడ 5 లైన్స్ రాసినావు, ఈ అరే లెంత్ 5 ఉంది కాబట్టి. సపోజ్ ఇక్కడ 1 lakh ఉందనుకో అరే యొక్క లెంత్, అంటే అరేలో 1 lakh వాల్యూస్ ఉన్నాయనుకో. సరే ఈ అరే తోటి ఆ 1 lakh కాస్త 1 లైన్ చేసినావు, అది బాగానే ఉంది. కానీ కింద ప్రింట్ కూడా 1 lakh టైమ్స్ చేస్తావా చెప్పు. సో ప్రింట్ని తగ్గియడానికి 1 lakh టైమ్స్ లైన్స్ బదులు నువ్వు సింగిల్ ఆర్ డబల్ ఆర్ 2 లైన్స్లో ఫినిష్ చేయగలుగుతావు. సో ఇప్పుడు ఫస్ట్ నేను కోడ్ రాసి చూపిస్తా, కోడ్ రాసి చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం ఇది ఎంత చిన్నగా అవుతుంది అని. ఇన్ని లైన్స్ ఉంది కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇప్పుడు దీని లెంత్ ఎంత 4 కదా, సో 5 కదా. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 ప్రింట్ ఏ ఆఫ్ 5 అంట. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీకు అందులో ప్రతి వర్డ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ జస్ట్ చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు వచ్చేసింది కదా మనకు కావాల్సిన అవుట్పుట్. ఇంతకుముందు అన్ని లైన్స్ రాసినాం. సో దీన్ని ఫర్ లూప్ అంటాం అనమాట. సో అరేస్ని ఆర్ నెంబర్స్ని ఇటరేటర్ ఒక్కొక్కటి వెళ్ళడానికి యూజ్ చేస్తాం. సో ఇది ఎట్లా పనిచేస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, ఏం టెన్షన్, ఫుల్ ఈజీ అది. సో ఇప్పుడు మనం ఫర్ లూప్ చూద్దాం. సో జావాలో ఫర్ లూప్ ఎట్లా వర్క్ అవుతుంది. సో జావాలో ఫర్ లూప్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సో ఫర్ లూప్కి సింటాక్స్ ఒకటి ఉంటుంది. ఫర్ ఏదో ఒక వేరియబుల్, నేను ఐ అనే వేరియబుల్ ఇస్తున్నా, తర్వాత ఇన్ రేంజ్ ఆఫ్. సో ఈ రేంజ్ ఆఫ్ అనేది ఏంటి అంటే, సో ఫస్ట్ నేను ప్రింట్ రేంజ్ ఆఫ్ 5 అంట. సో రన్ చేసి చూద్దాం. సో రేంజ్ ఆఫ్ 5 అంటే మనకేం రాలేదు. సో రేంజ్ ఆఫ్ 5 అంటే డైరెక్ట్ రేంజ్ ఆఫ్ 5 వచ్చింది. ఇప్పుడు లిస్ట్ తోటి ప్రింట్ చేద్దాం, లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 5. సో ఈ లిస్ట్ వదిలేసే, సో రేంజ్ ఆఫ్ 5ని లిస్ట్లా కన్వర్ట్ చేసాను. సో నీకు జస్ట్ ఈ రేంజ్ ఆఫ్ 5 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇప్పటికీ. ఈ లిస్ట్ వదిలేసే తర్వాత చూసుకుందాం. లిస్ట్ అంటే ఏం లేదు, రేంజ్ ఆఫ్ 5లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక నీకు డిస్ప్లే చేస్తుంది అంతే. సో ఇక నువ్వు చూస్తే రేంజ్ ఆఫ్ 5 అంటే నీకు 0 నుంచి 4 దాకా ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. చూసినా 0 నుంచి 4 దాకా ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది రేంజ్ ఆఫ్ 5 అంటే. ఎందుకు అంటే నువ్వు రేంజ్ లోపల ఇన్ కేస్ సింగిల్ వేరియబుల్ ఇచ్చినావు అనుకో. సో ఇక్కడ రాద్దాం, రేంజ్ లోపల సింగిల్ వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ కంటే 0 దగ్గర స్టార్ట్ చేసి ఆ వేరియబుల్ కంటే ఒకటి ముందు దగ్గర ఆపేస్తుంది. సో ఇప్పుడు నేను 5 అన్నా కదా, సో అదేం చేస్తుంది అంటే 0 దగ్గర స్టార్ట్ చేసి 5 కంటే ముందు 4 దగ్గర ఆపేస్తుంది. సో రేంజ్ ఆఫ్ 5 అంటే. ఇన్ కేస్ నేను రేంజ్ ఆఫ్ 3 అంటున్నా, సో ఈ లిస్ట్ జస్ట్ నీకు చూపించడానికి నేను అక్కడ లిస్ట్ అని రాసా. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 3 అన్నా అనుకో, 0 దగ్గర స్టార్ట్ చేసి 2 దాకా ప్రింట్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ 7 అన్నా అనుకో, 0 దగ్గర స్టార్ట్ చేసి దాని ముందల 6 దాకా ప్రింట్ చేస్తుంది. ఓకే కదా, ఇది సింగిల్ వేరియబుల్ ఉంటే. కాకపోతే ఇన్ కేస్ లోపల నువ్వు 2 వేరియబుల్స్ రాసినావు, 2 వేరియబుల్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ 2 అని రాసిన, తర్వాత 5 అని రాసిన. దానికి అర్థం ఏంటి అంటే ఇంతసేపు 0 దగ్గర స్టార్ట్ అయింది కదా మనది లిస్ట్. అట్లా కాకుండా ఇప్పుడు 0 బదులు 2 దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది తెలుసా, 2 3 4 వచ్చింది. ఎందుకంటే 2 దగ్గర స్టార్ట్ అయింది. సో 2 3 4 వచ్చింది అనమాట. సో 2 వేరియబుల్స్ ఉంటే అందులో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్. సెకండ్ వేరియబుల్ వచ్చేసి ఎండింగ్ -1 అనమాట. సో 5 అంటే 5 - 1 4 దగ్గర. ఎప్పుడైనా ఇందులో లాస్ట్ ఇండెక్స్ని యూజ్ చేయదు. లైక్ 5 వరకు నువ్వు ఇక్కడ ఇస్తే వాల్యూ 4 వరకే అక్కడ ప్రింట్ చేస్తుంది. సో 2,5 అంటే ఫస్ట్ది స్టార్టింగ్ అనమాట, సెకండ్ది ఎండింగ్ -1. సింగిల్ వేరియబుల్ ఇస్తే ఉండేది ఒక్కటే, అది ఎండింగ్ -1 అనమాట. సో ఆ ఎండింగ్ -1 దాకా చూపిస్తుంది. తర్వాత సో ఇంకొకటి, సో ఫర్ లూప్లో ఇంకొకటి కూడా ఉంది. సో ఇక్కడ నువ్వు ఎన్ని వాల్యూస్ స్కిప్ చేయాలి. లైక్ 2 తర్వాత 3 వస్తుంది, 3 తర్వాత 4 వస్తుంది కదా. ఈ మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 2 to 3 1, డిఫరెన్స్ ఎంత 1, 3 to 4 డిఫరెన్స్ ఎంత 1. సో అది కదా ఇక్కడ మనం ఎన్ని నెంబర్స్ని స్కిప్ చేయాలి ఒక్కొక్కసారి అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ 2 నెంబర్స్ని స్కిప్ చేసి 2 to 6 అన్నా అనుకో. ఇప్పుడు జనరల్గా 2 to 6 రాస్తే ఏం ప్రింట్ అవుతుంది, సో నార్మల్ 2 to 6. సో 2 3 4 5 ప్రింట్ అవుతుంది, అది మనకు తెలుసు 2 3 4 5. కాకపోతే ఇన్ కేస్ నేను ఇక్కడ 2,
6 కామా మళ్ళీ 2 అన్నా అనుకో, సో దానికి అర్థం ప్రతిసారి 2 నెంబర్స్ని స్కిప్ చేస్తుంది. సో 2 తర్వాత 3 రాదు, 2 తర్వాత 4 ప్రింట్ అవుతుంది, ఆగిపోతుంది. సో 2 4 ప్రింట్ అయ్యి ఆగిపోయింది. ఇన్ కేస్ నేను ఇక్కడ 7 దాకా వెళ్తే 2 4 6 ప్రింట్ అయ్యి ఆగిపోతుంది. సో 2 4 6. సో ఒక్కొక్కసారి ఎన్ని నెంబర్ స్కిప్ చేయాలని. ఈ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇంకా నీకు ఏమైనా అర్థం కాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో అవి సాల్వ్ చేసేటప్పుడు నీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ రేంజ్ అనేది. సో జనరల్గా ఈ లాస్ట్ వేరియబుల్ కూడా ఇప్పుడు అంతా మనం ఏం యూజ్ చేయం, బట్ యా పనికి వస్తుంది. సో ఎన్ని నెంబర్స్ని స్కిప్ చేయాలి, ఇదేమో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇదేమో ఎక్కడ ఆపేయాలి. సో 7 అంటే 6 దగ్గర ఆపేస్తుంది. సో ఇది జనరల్గా రేంజ్ అనమాట. సో ఇప్పుడు ఈ రేంజ్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫర్ లూప్కి మళ్ళీ వెళ్ళిపోదాం. ఇదంతా లైట్ తీసుకో, ఈ సింటాక్స్ మనకి ఇది అవసరం లేదు, నీకు జస్ట్ చూపించడానికి రేంజ్ అంటే ఏంటో అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తర్వాత ఇప్పుడు ఫర్ ఏదో ఒక వేరియబుల్ నేను ఐ అని తీసుకుంటున్నా, ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో ఇది కూడా వదిలేసే. సో ఫర్ ఐ ఇన్, ఇప్పుడు నీకు ఒక లిస్ట్ ఇచ్చా, ఈ ఇక్కడ ఒక లిస్ట్ ఫస్ట్ మనం ఆల్రెడీ లిస్ట్ నేర్చుకున్నాం కదా, LI = 1, 5, 6 అన్న. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఐ ఇన్ LI అని ప్రింట్ అయ్యా అన్నా అనుకో. సో ఐ ఇన్ LI అంటే ఏం చేస్తుంది అంటే ఐ వేరియబుల్లోకి ఈ LIలో ఉండే ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుంది. సో ఫస్ట్ టైం ఏమవుతుంది, ఐ అనేది 1 అవుతుంది, సెకండ్ టైం ఐ అనేది 5 అవుతుంది, థర్డ్ టైం ఐ అనేది 6 అవుతుంది. సో ఈ ఫర్ లూప్ అనేది 3 టైమ్స్ రన్ అవుతుంది, ఎందుకంటే LI సైజ్ 3 కదా. సో ఫర్ ఐ ఇన్ LI అంటే ఏమవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ LI ప్రింట్ అయ్యన్నావు అనుకో. సో దానికి అర్థం ఏంటి అంటే ఈ అరేని మొత్తం ఇటరేట్ చేస్తుంది. LI అనే అరేని మొత్తం ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్కసారి ఒక్కటి 1 5 6 3 ప్రింట్ అయినాయి, ఎందుకంటే ఐ వాల్యూ ఫస్ట్ టైం 1 అవుతుంది, ఐ వాల్యూ సెకండ్ టైం 5 అవుతుంది, ఐ వాల్యూ థర్డ్ టైం 6 అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఐ బదులు ఇక్కడ ప్రింట్ మచ్చా అన్నావు అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎన్నిసార్లు ఈ ఫర్ లూప్ రన్ అవుతుంది అంటే ఫర్ ఐ ఇన్ LI అంటే ఐ ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ అవుతూ ఉంటుంది. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇందులో 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది. సో మచ్చా అనేది 3 టైమ్స్ ప్రింట్ అయింది. సో ఇక నేను ప్రింట్ ఐ కూడా పెడతా. సో ఇప్పుడు ఏమవుతుంది, మచ్చా 1, మచ్చా 5, మచ్చా 6 అని ప్రింట్ అయింది. సో ఇండెంటేషన్ దీని ముందు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేశాక, ఇది కూడా సేమ్ ఇఫ్ స్టేట్మెంట్కి ఎట్లా అప్లై అవుతుందో ఈ ఫర్ లూప్కి కూడా అంతే అప్లై అవుతుంది. సో ఫర్ లూప్ తర్వాత రాసే నెక్స్ట్ లైన్ యొక్క ఇండెంటేషన్ ఎంత ఇస్తావో దాని కింద లైన్స్ ఇండెంటేషన్ ఎక్కడి దాకా అయితే అంత ఇస్తావో అదంతా దాని బ్లాక్ కిందకే కన్సిడర్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇట్లా అనేస్తే ఇట్లా ప్రింట్ అయింది. సో సపోజ్ నేను నెక్స్ట్ లైన్లో ప్రింట్ బ్యాడ్ అండ్ రన్ బ్యాడ్ బాయ్. సో ప్రింట్ బ్యాడ్ బాయ్ అన్నా అనుకో. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే మచ్చా 1, మచ్చా 5, మచ్చా 6 తర్వాత బ్యాడ్ బాయ్ ప్రింట్ అయింది, ఎందుకంటే బ్యాడ్ బాయ్ ఫర్ లూప్లో లేదు. సేమ్ ఈ ఇండెంటేషన్ తోటి లైన్కి ఎన్ని ఉంటే అదే ఆ ఫర్ లూప్లో ఉన్నట్టు. ఇది ఫర్ లూప్ బయట నార్మల్ కోడ్ అనమాట ప్రింట్ బ్యాడ్ బాయ్, అందుకే అది ఒక్కటేసారి ప్రింట్ అయింది, దీనిలాగా 3 టైమ్స్ ప్రింట్ కాలే. ఓకే కదా, ఇది ఫర్ లూప్ అనమాట. సో ఇక్కడ ఇన్ అంటే ఏం చేస్తుంది అంటే ఈ LI ప్లేస్లో ఇక్కడ అరే రీప్లేస్ అయిపోతుంది. LI = ఈ అరే కదా. సో ఈ LI ప్లేస్లో ఈ అరే రీప్లేస్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఐ ఇన్ ఇది. సో ఇప్పుడు ఐ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతుంటుంది. ఫస్ట్ టైం ఐ 1 అవుతుంది, సెకండ్ టైం ఐ 5 అవుతుంది, థర్డ్ టైం ఐ 6 అవుతుంది. సో ఇట్లా మనం ఈ అరేని ప్రింట్ చేస్తున్నాం. సో ఇది క్లియర్ కదా అరేని ప్రింట్ చేయడానికి. సో ఇప్పుడు డైరెక్ట్గా ఆ రేంజ్ ఏంటి అంటే ఈ వీడియోలో మనం ఇప్పుడు దాకా ఉన్న నాలెడ్జ్ తోటి మన ఆనిముత్యం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఆనిముత్యం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం, తర్వాత వచ్చి రేంజ్ గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. సో వీడియో లాస్ట్ దాకా చూడు, రేంజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన ఆనిముత్యంకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, సో మన ఆనిముత్యంకి ప్రాబ్లం ఏంటంటే మన ఆనిముత్యం దగ్గర ఒక అరే ఉంది, ల్యాక్స్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. ఆ ల్యాక్స్ ఆఫ్ బాక్సెస్లో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయో చెప్పాలి, అంతే కదా. సో ఫస్ట్ మనం ఒక అరేని క్రియేట్ చేద్దాం. సో చలో ఒక అరేని క్రియేట్ చేద్దాం. ఒక అరే = 1, 5, 6, 8, 1, 4, 1 నీకు నచ్చిన వాల్యూస్ 6, 1. ఓకే, ఇది మన అరే అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఐ ఇన్ LI అంట. సో దానికి అర్థం ఏంటి, ఫర్ ఐ ఇన్ LI అంటే ఐ వాల్యూస్, ఇప్పుడు ఐ వాల్యూస్ ప్రింట్ చేసి చూపిస్తాను నీకే. సో ఇది కూడా తీసే, ఇది కూడా తీసే. ఇప్పుడు ఐ వాల్యూస్ ప్రింట్ చేస్తున్నా, రన్ చేద్దాం. సో ఐ వాల్యూ ప్రింట్ చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వచ్చింది. సో ఐ వాల్యూ ఫస్ట్ టైం 1 వచ్చింది, సెకండ్ టైం ఐ వాల్యూ 5 వచ్చింది, థర్డ్ టైం ఐ వాల్యూ 6 వచ్చింది. ఇది నీకు అర్థం కాదు ఇన్ కేస్ నువ్వు కంపైలర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయకపోతే. జస్ట్ చూస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. నీ ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఆర్ ఎక్కడైనా కంపైలర్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేయి నాతో పాటు వీడియో పాస్ చేస్తూ.
అప్పుడే నీకు అర్థమవుతుంది. జస్ట్ వీడియో చూస్తే ఏం అర్థం కాదు, ముందే చెప్తున్నా. తర్వాత అర్థం కావట్లంటే కష్టం. సో వెళ్ళి ప్రాక్టీస్ చేయి. లైక్ నేను చేస్తున్న కోడ్ని నువ్వు రన్ చేయి, అప్పుడు పక్క 100% అర్థమవుతుంది. సో చెల్లో ఇప్పుడు నేను ప్రింట్ అయ్యన్నా కదా, ఇప్పుడు అన్ని వాల్యూస్ ఒకటి తర్వాత ఒకటి ప్రింట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటా అంటే బయట ఒకటి ఆన్సర్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాను. సో అది 0 పెట్టుకుని ఇనిషియల్గా. దాని తర్వాత ఇక్కడ నేను ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ +1 అన్నా అనుకో. సో దానికి అర్థం ఏంటి, ఎన్నిసార్లు అయితే ఫర్ లూప్ రన్ అవుతుందో అన్నిసార్లు ఆన్సర్ +1 అయితేనే ఉంది. తర్వాత ప్రింట్ ఆన్సర్ అంట. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుంది. ఈ అరేస్ అంత 1 2 3 ఈ ప్రింట్ తీసేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుందో రన్ చేసి చూద్దాం. 9 అని వచ్చింది, ఎందుకంటే ఈ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. అంటే ఈ ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, 9 టైమ్స్ రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ +1 +1 +1 అట్లా అవుతుంది. సో 9 టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి 9 వచ్చేస్తుంది అంతే. ఓకే, సో ఇది ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. బట్ అది కాదు, మనం ఆన్సర్ని ఎప్పుడు ఇంక్రిమెంట్ చేయాలి, ఇన్ కేస్ ఐ వాల్యూ 1 అయితే. సో నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ +1 రాయి. సో ఈ ఫర్ లూప్కి ఇండెంటేషన్ ఇదనమాట. ఫర్ లూప్ తర్వాత ఇఫ్ స్టేట్మెంట్కి, అండ్ ఇఫ్ స్టేట్మెంట్కి ఇండెంటేషన్ మళ్ళీ ఇవ్వాలి కదా. సో ఇఫ్ తర్వాత ఈ కాలన్ తర్వాత చెప్పిన కాలన్ తర్వాత ఎప్పుడైనా ఇండెంటేషన్ ఇవ్వాలి. ఇక్కడ కాలన్ పెట్టినో ఇండెంటేషన్ ఇయ్యి, ఇక్కడ కాలన్ పెట్టినో ఇండెంటేషన్ ఇయ్యి. ఇన్ కేస్ ఏదైనా ఈ స్టేట్మెంట్లో ఉంటే ఇండెంటేషన్ ఇయ్యి, ఏదైనా ఫర్ స్టేట్మెంట్లో ఉంటే ఇండెంటేషన్ ఇచ్చేసినాం. సో ఇప్పుడు ఇన్ కేస్ ఐ ఈక్వల్ టు 1 అయితే ఆన్సర్ +1 అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో 4 వచ్చింది మచాస్. సో ఎందుకంటే 4 1s ఉన్నాయి, 4 వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ మచ్చా, ఫస్ట్ రియల్ వరల్డ్ ప్రాబ్లం చేసాం మనం. నెంబర్ ఆఫ్ 1s కౌంట్ చేసాం. ఇది చాలా బేసిక్, బట్ యా ఎవరైనా, నేను కూడా నా ప్రోగ్రామింగ్ జర్నీ ఇట్లాంటి చిన్న క్వశ్చన్స్ తోటే స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇలానే స్టార్ట్ చేస్తారు. కంగ్రాచులేషన్స్. సో ఇదన్నమాట, మనం ఆనిముత్యంకి మొత్తానికి హెల్ప్ చేసేసినాం. సో ఇది పక్కన పెడితే మనం ఫర్ లూప్ని కంటిన్యూ చేద్దాం. సో ఫర్ లూప్లో రేంజ్ అంటే చూసావు. సో రేంజ్ ఆఫ్ 0, 2, 8 అంటే 2 నుంచి 7 దాకా ప్రింట్ అవుతాయి అని నీకు తెలుసు, ఒక లిస్ట్ లాగా. సో ఇప్పుడు నేను ఫర్ లూప్లోనే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 2, 8 అంట. ఇప్పుడు నేను ఐని ప్రింట్ చేస్తా, ప్రింట్ ఐ. సో ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తే ఏమవుతుంది అంటే ఐ వాల్యూస్ మనకు తెలిసి ఇప్పుడే చూసినాం. రేంజ్ ఆఫ్ 2, 8 అంటే 2 నుంచి 7 దాకా వెళ్తాయి. సో 2 3 4 5 6 7 అయింది. సో ఐ వాల్యూ ఫస్ట్ టైం 2 అయింది, సెకండ్ టైం ఐ వాల్యూ 3 అయింది, థర్డ్ టైం ఐ వాల్యూ 4 అయింది, ఫోర్త్ టైం ఐ వాల్యూ 5 అయింది, అట్లా వెళ్ళినాయి. సో ఇప్పుడు మన దగ్గర ఒక అరే ఉంది అనుకుందాం. సో చలో, అండ్ ఇక్కడ ఇది వదిలే. సో ఇక్కడ రేంజ్ ఆఫ్ 4 అన్నా అనుకో, అప్పుడు ఏమవుతుంది, లెట్స్ సీ 0 1 2 3 ప్రింట్ అయింది. సో సింగిల్ వేరియబుల్ ఉన్నప్పుడు 0 దగ్గర స్టార్ట్ అయ్యి దీని ముందల దాకా ఆగిపోతుంది. సో 0 1 2 3 ఉంది. ఇప్పుడు మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేద్దాం. సో 4, 8, 9, 4 ఆర్ 2. సో ఒక లిస్ట్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు నేను ఇక్కడ మనకు ఆల్రెడీ లిస్ట్లో ఇండిసెస్ అంటే తెలుసు. LA ఆఫ్ 0 అంటే ఇది, LA ఆఫ్ 1 అంటే ఇది, LA ఆఫ్ 2 అంటే ఇది, LA ఆఫ్ 3 అంటే ఇది. సో ఇప్పుడు నేను LA ఆఫ్ I అంటే ఇది. సో I వాల్యూ ఫస్ట్ టైం 0 అవుతుంది. సో LA ఆఫ్ 0 అంటే 4 ప్రింట్ అవుతుంది. సెకండ్ టైం I వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. సో LA ఆఫ్ 1 అంటే 8 ప్రింట్ అవుతుంది. సో థర్డ్ టైం I వాల్యూ ఏంటి, 2. సో LA ఆఫ్ 2 అంటే 9 ప్రింట్ అవుతుంది. సో ఫోర్త్ టైం I వాల్యూ ఏంటి, 3. LA ఆఫ్ 3 అంటే 2 ప్రింట్ అవుతుంది. సో అన్నీ ప్రింట్ అవుతాయి. సో రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో అవుట్పుట్. సో 4 8 9 2 మనకు కావాల్సిన 4 వాల్యూస్ ప్రింట్ అయిపోయాయి అనమాట. సో ఇది బేసికల్గా రేంజ్. ఈ రేంజ్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి పైథాన్లో. సో ఇందాక చూసినావు కదా, ఈ 4 ప్రింట్ చేయాలంటే నేను ప్రింట్ LA ఆఫ్ 0, ప్రింట్ LA ఆఫ్ 1 అట్లా అన్నా. సో దానివల్ల నువ్వు డైరెక్ట్గా ఇట్లా రాసేయచ్చు. ఇది ఒక వే ఆఫ్ రైటింగ్. సో రేంజ్ అనేది మనం చాలా యూజ్ చేస్తాం. సో రేంజ్ మీద నువ్వు ఇక్కడనే వీడియో ఆపేసి, రేంజ్ మీద నేను ఇప్పుడు నీకు చెప్పిన ఎగ్జాంపుల్ కాకుండా నువ్వు ఇంకొక వేరే అరే తీసుకొని వేరే లెంత్ ట్రై చేసి నాకు కింద పేస్ట్ చేయి కామెంట్లో, నువ్వు ట్రై చేసింది నేను చూస్తాను ఎట్లా ట్రై చేసినావు అని. ఓకే, సో ఇలా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే డెవలప్ అవుతావు మచ్చా. సో ప్రాక్టీస్, ట్రై చేయి, నాతో పాటు పాస్ చేసి వీడియో నువ్వు కోడ్ నీ ఓన్గా ట్రై చేయి. సో అలానే డెవలప్ అవుతాం. ఓకే, అలానే మన లాజికల్ థింకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఇదన్నమాట ఫర్ లూప్. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ పీడిఎఫ్కి వెళ్దాం. సో మనం ప్రాబ్లం ఆనిముత్యంకి హెల్ప్ చేసినాం. ఫస్ట్ ఇట్లుండే మనకి ఈ వీడియో ముందు నాలెడ్జ్ మనకి ఇట్లుండే. సో ఇన్ని లైన్స్ రాస్తుండే మనకి ఈ వీడియో ముందు ఉన్న నాలెడ్జ్ తోటి ఈ లైన్స్ ప్రింట్ చేయాలంటే. దాని తర్వాత మనం లిస్ట్ ఆర్ అరే అనేది నేర్చుకున్నాం. తర్వాత ఒక 5 లైన్స్ని తగ్గించేసినాం. ఈ 5 లైన్స్ని తీసేసి ఒకటే లైన్లో రాసి అన్నీ ప్రింట్ చేసినాం. దాని తర్వాత మనం ఫర్ లూప్ని కూడా నేర్చేసుకున్నాం. సో ఫర్ లూప్లో ఏమైంది, కింద 5 లైన్స్ని కూడా తీసేసి సింపుల్గా రాసేసినాం.
సో ఫర్ లూప్స్ బేసికల్గా 2 టైప్స్ కదా. సో ఇట్లా రాయొచ్చు నువ్వు ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అనేసి, ఒక్కొక్కసారి ప్రింట్ నేమ్స్ ఆఫ్ ఐ అనొచ్చు, అదొక వే. ఆర్ ఇంకో వే కూడా చూసాం కదా ఇందాక, ఫర్ ఐ ఇన్ అరే పేరు ప్రింట్ ఐ అంటే డైరెక్ట్ ఆ వాల్యూస్లో ప్రింట్ అయిపోతాయి. సో ఇవి నువ్వు ప్రాక్టీస్ చేయి అండ్ ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయమచ్చావు. సో పక్కా కామెంట్ చేయడం మర్చిపోకు ఈ లూప్స్ గురించి. లైక్ నువ్వు ఒక ఎగ్జాంపుల్ ట్రై చేయి. సో ఇదే నీకు ఇచ్చే హోంవర్క్. సో నేను ప్రతి వీడియోలో హోంవర్క్స్ ఇస్తూ ఉంటా, ఆ హోంవర్క్స్ నువ్వు పక్కా చేయాలి. సో అప్పుడే లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో వెళ్ళి ఇది ట్రై చేసి కింద నాకు అవుట్పుట్ పేస్ట్ చేసి చూపి ఎట్లుందో నీ ఫర్ లూప్ అనేది. అండ్ నీకు ఈ వీడియోలో ఇంతే. నీకు ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయి, నెక్స్ట్ వీడియోలో మనం ఇంప్రూవ్ చేసుకుందాం. అండ్ నీకు ఇన్ కేస్ అర్థమైతే కింద కామెంట్ చేయమచ్చా నాకు అర్థమవుతుంది అని. సో ఐ విల్ అండర్స్టాండ్ నీకు అర్థమైంది అని. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంజనీరింగ్ ఆణిముత్యంని ఫాలోగా, ఎందుకంటే అక్కడనే నేను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ హైలైట్స్లో నీకు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఉంటాయి. వాట్సాప్ ఛానల్లో అన్ని డిఎస్ఏ రోడ్ మ్యాప్స్, అన్ని రోడ్ మ్యాప్స్, కాలేజ్లో ఏం చేయాలి, లైక్ ఇంటర్వ్యూస్కి ఎట్లా ప్రిపేర్ కావాలి, అన్ని రోడ్ మ్యాప్స్ ఇచ్చా. సో అది నీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో నీకేమైనా డౌట్ వచ్చింది అనుకో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అక్కడ పే చేయి. ఆల్రెడీ అక్కడ 2500+ ఉన్నారు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సో దట్స్ ఇట్ మచా ఈ వీడియోకి. సో డోంట్ ఫర్గెట్ ఇన్స్టా హైలైట్స్లో ఉన్నాయి ఈ 2 లింక్స్, వెళ్ళి ఫాలోగా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. డూ పైథాన్ కోడింగ్. చలో బాయ్.